హాయ్ అండి. ఇవాల్టి స్పెషల్ స్నాక్ రెసిపీ పిడత కందిపప్పు. అన్నీ రెడీగా ఉంటే జస్ట్ 2 నిమిషాలంతే. స్టవ్ పైన కడాయిని పెట్టి పెద్ద కప్పు మరమరాలను వేసి వేయించండి లో ఫ్లేమ్ మీద. కలుపుతూ ఉంటే ఈవెన్గా వేగుతాయని గమనించండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి బౌల్లోకి తీసి పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి హీట్ అయిన తర్వాత ఆయిల్లో స్ట్రైనర్ నుంచి కప్పు పల్లీలను వేసి వేయించండి. ఎప్పుడూ చెప్పేది లో ఫ్లేమ్లో నిదానంగా వేస్తే పప్పు లోపల వరకు వేగుతుందని. పూర్తిగా 100% వేయించకండి. 80% వేయిస్తే మిగతా 20% తీసిన తర్వాత అవే వేగుతాయి. వేయించిన వాటిని బౌల్లోకి తీసి పక్కనుంచండి. మళ్ళీ ఆయిల్లో స్ట్రైనర్ని ఉంచి 2-3 బ్యాచెస్గా కార్న్ఫ్లేక్స్ని వేసి వేయించి తీసి పక్కనుంచండి. ఇప్పుడు మరమరాల్లో వేయించిన కార్న్ఫ్లేక్స్ వేసి గట్టిగా ఒత్తుకుంటూ మిక్స్ చేయండి. వేయించిన పల్లీలు, 2 మీడియం సైజ్ టమాటో తరుగు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, కప్పు కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, టీ స్పూన్ ధనియాల పొడి, టీ స్పూన్ జీలకర్ర పొడి, టీ స్పూన్ చాట్ మసాలా, టీ స్పూన్ కారం, 2 నిమ్మకాయల రసం వేసి గట్టిగా అదుముకుంటూ మిక్స్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే పిడత కందిపప్పు తయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ సుమలతారెడ్డి. థ్యాంక్ యూ.